కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో సమాలోచనలు చేస్తున్నారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతారు అనే దానిపై క్లారిటీ రానుంది. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించి అక్కడే గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత ఈ విషయాలపై క్లారిటీ రాబోతుంది. కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో సమాలోచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమావేశంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతారు అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించే అవకాశం ఉంది. అక్కడే సభ నిర్వహించి గులాబీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత ఈ విషయాలపై క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతానికి సమాలోచన చేస్తున్నారు జీవన్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతారు అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ అయితే రాబోతోంది. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించి అక్కడే గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కేసీఆర్ తో భేటీ తర్వాత ఈ విషయాలు అన్నింటిపై క్లారిటీ రాబోతోంది. కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్ కొనసాగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతారు అనే అంశానికి సంబంధించి సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతారనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. అయితే జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించే ఛాన్స్ ఉంది. సభ నిర్వహించి అభిమానులతో అలాగే అనుచరులతో మాట్లాడి అక్కడే గులాబీ కండువను కప్పుకునే ఛాన్స్ ఉందని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత ఈ విషయాలు అన్నింటిపై క్లారిటీ అయితే రాబోతోంది. ప్రస్తుతానికి కేసీఆర్ తో జీవన్ రెడ్డి సమాలోచనలు చేస్తూ ఉన్నారు.